సో, ఈరోజేమో 27th మే మండే. సో, మొన్న ఫ్రైడే, సాటర్డే అంతా షార్ట్ కవరింగ్ మూవ్స్‌తో పైకెళ్ళింది అని చెప్పారు. షార్ట్స్ ఎగ్జిట్ అయ్యారు. అందుకే పైకెళ్ళింది. బట్ ఇక్కడ నుంచి నెక్స్ట్ పైకి వెళ్ళాలంటే మనకు ఈ ప్లేస్‌లో బయర్స్ అవైలబుల్‌గా ఉంటే ఇక్కడ సస్టైన్ అయ్యి 49,000 సైకలాజికల్ లెవెల్స్ కదా! ఇక్కడ సస్టైన్ అయ్యి పైకెళ్తుంది లేదా కిందకని. ఇన్ ద సేమ్ వే నేనిక్కడ ఆహ్ నేనైతే గీసుకున్నాను. ఇది గోల్డెన్ జోను. ఇది నిన్నటి సపోర్ట్ రెసిస్టెన్స్ జోన్ విచ్ ఇస్ గోయింగ్ టు యాక్ట్ యాస్ ద సపోర్ట్ ఇఫ్ అండ్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. 150 పాయింట్స్ గ్యాప్ అప్. సో ఎయిదర్ కిందకొస్తుందా లేదా అని చూస్తే సో ఇది పైకే వెళ్ళింది ఫస్ట్ గ్రీన్ క్యాండిల్. అండ్ సెకండ్ గ్రీన్ క్యాండిల్‌తోనే మనకు 1.618 టచ్ చేసింది. ఆ తర్వాత 5 మూవింగ్ యావరేజ్ వరకు రీట్రేస్ అయ్యి తర్వాత పైకెళ్ళింది. సో ఇది 2.618 ఇన్‌స్టిట్యూషనల్ జోన్ ఒకే చోట ఉండడం వల్ల దాన్ని టచ్ చేస్తుందేమో అనుకున్నా కానీ బట్ అక్కడి నుంచి కొద్దిగా అయితే రీట్రేస్ అయింది. సో 5 మూవింగ్ యావరేజ్ అబోవ్ సస్టైన్ అవుతుంది కాబట్టి ఇంకోసారి టచ్ చేసి వచ్చినా మనమేం ఆశ్చర్యపోయే పని లేదు. అట్ ద సేమ్ టైం 1 మినిట్ టైం ఫ్రేమ్‌లో మనము ఈ ఆల్ఫా ట్రేడ్ విజన్‌ది చూస్తున్నాం కదా! సో ఇక్కడైతే ఫ్యూచర్స్‌లో మనకు అనుకున్నట్టే 9:36కి వచ్చింది. బట్ నేను అట్ ద మనీ కాల్ పొద్దునే చూశాను. అట్ ద మనీ కాల్ అయితే పొద్దున చూడు 9:18కి ట్రిగ్గర్ అయిపోయింది మనకు దీని దగ్గర. సో అప్పుడు నేను ఇక్కడ మనకు వెళ్ళినప్పుడు ఇక్కడ నేను క్లోజ్ అవ్వకముందు రెడ్‌గా ఉండింది. సో ఇక్కడ తీసేసుకోవచ్చు అనుకున్నా కానీ నువ్వు ఇక్కడ రివర్స్ అయ్యి పైకెళ్ళింది చూసావా? సో మనం ఈ క్యాండిల్ క్లోజ్ అయినప్పుడు మన ఎంట్రీ వాజ్ ఎట్ 316, 17 దగ్గర మన ఎంట్రీ ట్రిగ్గర్ అయింది. స్టాప్ లాస్ వచ్చి 382. ఎన్ని పాయింట్స్ స్టాప్ లాస్ అంటే 35 పాయింట్స్ స్టాప్ లాస్, 35 పాయింట్స్ స్టాప్ లాస్ ఉంది. ఓకే. సో ఐ వాజ్ వెయిటింగ్. సో అన్నట్టుగానే ఆ తర్వాత 5 మూవింగ్ యావరేజ్‌కి ప్రైస్ దూరంగా వెళ్ళిపోయింది కాబట్టి 5 మూవింగ్ యావరేజ్ వరకు రీట్రేస్ అయినప్పుడు ఈ రివర్సల్ మూవ్ అయితే వచ్చింది. బట్ ఇక్కడికొచ్చింది. ఇక్కడొచ్చినప్పుడు నేను యావరేజ్ చేశాను. బట్ నియర్లీ మనకి 382 స్టాప్ లాస్ అంటే 282, 285 వరకు వచ్చి ఇక్కడి నుంచి రివర్స్ అయ్యి హ్యూజ్‌గా ఫస్ట్ నేను అనుకున్న 50 పాయింట్స్ టార్గెట్ అయితే ఇక్కడికొచ్చేసింది. ఆయన చెప్పింది అదే కదా! ఫస్ట్ టార్గెట్ 50 పాయింట్స్. ఆ 50 పాయింట్స్ ఇక్కడ అయిపోయింది. సో వీ కెన్ క్లోజ్ ఆర్ ట్రేడ్ ఫర్ ద డే అండ్ సిట్. ఆ తర్వాత ఇక్కడ చూస్తే మనకు ఇది ఐవీఓసీ కాదు కానీ ఎల్ఈసిపి ఫామ్ అయింది. సో ఇక్కడ మనం ఒకవేళ ట్రేడ్ ఇనిషియేట్ చేసుంటే ఇక్కడ ఏం జరుగుతుందో చూస్తాం. ఎందుకంటే ఇక్కడ ఐవీఓసీ అయితే ఈ క్యాండిల్‌లో ఉంది ఇంక్రీజ్డ్ వాల్యూమ్. సో ఇక్కడైతే లేదు. సో దట్స్ వై వీ నీడ్ టు వెయిట్ అండ్ సీ. ఆ తర్వాత పీఈ అట్ ద మనీ చూస్తే 29,200 పీఈ ఈ బిగ్ క్యాండిల్ రివర్సల్ ఎక్కడొచ్చిందో ఇక్కడ ఫామ్ అయింది. సో ఇక్కడ నుంచి ఈ లైన్ని దాటి 2 గ్రీన్ క్యాండిల్స్ ఫామ్ అయితేనే మనం పీఈ ఎంట్రీ తీసుకోగలం. అండ్ ఆన్ ది అదర్ హ్యాండ్ సేమ్ ఫ్యూచర్స్లో చూస్తే కూడా 9:36కి ఫామ్ అయింది. సో ఎయిదర్ దిస్ జోన్ ఈస్ గోయింగ్ టు యాక్ట్ యాజ్ అ సపోర్ట్ అండ్ ప్రైస్ ఇస్ గోయింగ్ టు గో అప్. అండ్ ఈ జోన్ ఒకవేళ ఇఫ్ ఇట్ బ్రేక్స్ అండ్ 2 రెడ్ క్యాండిల్స్ బ్యాక్ టు బ్యాక్ ఫామ్ అయినప్పుడు నెక్స్ట్ మన టార్గెట్ వచ్చి కిందకే వచ్చేస్తుంది. 0.618, 0.382 లెవెల్స్ వరకు రావచ్చు. ఆర్ ఫస్ట్ 1 లెవెల్ వరకు రావచ్చు. సెకండ్ అయితే ఇక్కడ వరకు రావచ్చు. సో లెట్స్ వెయిట్ అండ్ సీ నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది. ఓకే. ఇప్పటి వరకు అయితే ప్రైస్ ఇంకా పాజిటివ్గానే ఉంది. సో ఆ తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చింది చూడు, వచ్చి ఈ లైన్కి టచ్ చేసి మనకు ఇది సపోర్ట్ జోన్ అన్నామా. ఫస్ట్ 33% ఇక్కడ యాడ్ చేస్తాం. నెక్స్ట్ 33% ఈ గ్రీన్ లైన్ దగ్గరికి వచ్చినప్పుడు యాడ్ చేస్తాం సపోర్ట్ దగ్గర. నెక్స్ట్ 33% మళ్ళీ రివర్స్ వెళ్ళి ఇక్కడ మళ్ళీ 2 గ్రీన్ క్యాండిల్స్ ఫామ్ చేసినప్పుడు యాడ్ చేస్తాం. సో ఇక్కడ యాడ్ చేసిన మళ్ళీ ఇక్కడ యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు అనే కదా అర్థం. సో ఇక్కడ ఎంట్రీ తీసుకుని ఉంటే మార్నింగ్ ఇక్కడ ఎంట్రీ తీసుకుని ఉంటే ఒకవేళ సెల్లింగ్ చేస్తుంటే ఫ్యూచర్స్ చూసి మనం ఇక్కడ 170 దగ్గర సెల్లింగ్ స్టార్ట్ చేస్తుంటాం. 169, 170 దగ్గర అప్పుడన్నా క్లియర్గా మనకు 20 పాయింట్స్ ప్రాఫిట్ వచ్చింది. ఓకే. లేదు ఇప్పుడు మళ్ళీ అది రివర్స్ అయ్యి పైకి బ్రేక్అవుట్ అయినప్పుడు ఇక్కడ 10:05కి 163 దగ్గర తీసుకున్న ఇమీడియట్గా మనకు అది 138 వరకు మళ్ళీ 25 పాయింట్స్ పడింది. మళ్ళీ కూడా అది ఇంకా ఫాల్ అయ్యి ఇప్పుడు 30 పాయింట్స్ పడింది చూడు. 33 పాయింట్స్ అయితే ఫాల్ వచ్చింది. ఓకే. అండ్ 1 మినిట్ టైం ఫ్రేమ్ కానీ చూస్తే 1 మినిట్ మనకు మార్నింగ్ నుంచి ఓపెన్ అవ్వడమే గ్రీన్లో ఉంది. సో మనకు గ్రీన్లో ఉన్నప్పుడు రెడ్లో కన్వర్ట్ అయ్యాక ఈ క్యాండిల్ దగ్గర ఎంట్రీ వచ్చింది. ఇది నియర్లీ 40 పాయింట్స్ ఉంది.
నీకు ఇది ఓకే అనుకుంటే మనకు మొమెంటం వస్తుంది, వీటన్నిటిని దాటి మొమెంటం వస్తుంది కాబట్టి దీని అబౌవ్ 340 దగ్గర తీసుకుంటే 380 40 పాయింట్స్ వచ్చాయి. మళ్ళీ రెడ్ వచ్చి ఇక్కడ ఫామ్ అయింది, ఇక్కడ ఎంట్రీ ట్రిగర్ అయింది. ఓకే, మనకి ఇక్కడ ఎంట్రీ ట్రిగర్ అయిన తర్వాత మళ్ళీ కూడా ఇది 390కి వెళ్ళింది, ఇక్కడ 30 పాయింట్స్ వచ్చాయి. సో 390 వరకు వెళ్ళింది. ఇది మనం పొద్దున తీసుకున్న ఎంట్రీ 390 వరకు వెళ్ళింది. సో ఈవెన్ దిస్ ఇస్ ఆల్సో ఫైన్. 1 మినిట్లో ఎంట్రీ తీసుకున్నా కూడా ఈవెన్ దిస్ స్ట్రాటజీ వర్క్స్. సో ఇది లాస్ట్ ఇక్కడ తీసుకున్నది వెళ్ళింది. మళ్ళీ ఇక్కడ చూస్తే మనకు ఫ్యూచర్స్లో ఇక్కడ ఫామ్ అయింది కదా. సో మనం ఇక్కడ తీసుకున్నాం అనుకున్నాం, ఇక్కడ ఎంట్రీ అనుకున్నాం. సో ఆ తర్వాత నెక్స్ట్ మనకు పైకి వెళ్తూ ఉంటే ఫస్ట్ మ్యాగ్నెట్ జోన్ ఏది ఇన్స్టిట్యూషనల్ జోన్. సో ఇక్కడికి వెళ్ళింది, చాలాసేపు కన్సాలిడేట్ అయింది, కింద పడలేదు. సో ఆబ్వియస్లీ దీనిపైన ఉంది కాబట్టి మనం ఇంకో ఎంట్రీ తీసుకోము. అండ్ అట్ ద సేమ్ టైం మనం 5 మినిట్స్లో చూస్తే ఇక్కడ 10:30 క్యాండిల్స్ ఎక్కడ ఫామ్ అయ్యాయి చూడు, 10:30, 10:35, 10:40 క్యాండిల్స్. సో ఇవి పైకి బ్రేక్ అయ్యాయి కాబట్టి, అండ్ ఇక్కడ సపోర్ట్లోనే ఉంది కాబట్టి పైకి వెళ్తుంది. సో అట్ ద సేమ్ టైం నేను 1 మినిట్ క్యాండిల్స్ చూపిస్తా చూడు. పిఈ తర్వాత యాక్టివేట్ అయింది, టిల్ దెన్ 49,200 చూపిస్తా. ఆ తర్వాత 400 తీసుకున్నాం, పొద్దున 200 అయిపోయింది కదా, తర్వాత 400 తీసుకుంటే సో ఆ సిఈ కన్సాలిడేషన్ దగ్గర మనం ఏవి తీసుకోకుండా ఇక్కడ మనకైతే యాక్టివేట్ అయింది. సో మేబీ దీని అన్నిటినీ ఈ హైస్ బ్రేక్ అయ్యే వరకు వెయిట్ చేస్తానంటే వెయిట్ చేసి ఇక్కడ తీసుకున్న 298కి అది అక్కడ నుంచి హ్యూజ్ ర్యాలీ అయింది. 298 నుంచి 498 వరకు వెళ్ళింది, 200 పాయింట్స్. అక్కడ నుంచి మళ్ళీ ఆగి కూడా వెళ్ళింది. సో అంత పైకి వెళ్ళింది. ఇక్కడ మళ్ళీ మనకు నెగటివ్ రెడ్ ఫామ్ అయినా ఇదంతా పాజిటివ్ వచ్చిందా, 200 పాయింట్స్ మళ్ళీ రెడ్ ఫామ్ అయినా ఎట్ దిస్ ప్లేస్ మనకు ఇక్కడైతే ఎంట్రీ రాదు ఇక్కడ. సో ఇక్కడ వీల్ సీ ఫర్ 49,800 దగ్గర చూద్దాం. 49,800 దగ్గర ఇక్కడెక్కడైనా ట్రిగర్ అయిందా అంటే నో, ఇక్కడ కూడా ట్రిగర్ కాలే. సో ఈ ఎంట్రీ అయితే తీసుకోము. బట్ ఇప్పుడైతే మళ్ళీ ఇక్కడ ఒక ఎంట్రీ ట్రిగర్ అయింది, ఇక్కడ ట్రిగర్ అయ్యి నెక్స్ట్ మనకు అదే టైంకి ఇక్కడ 1 మినిట్ ఎంట్రీ కూడా ట్రిగర్ అయింది. యాక్చువల్లీ ఇక్కడ వచ్చి రీట్రేస్ అయ్యి వెళ్ళింది, ఐ విల్ షో యూ దట్. బట్ ఇది ప్రాఫిటే వచ్చింది 1 మినిట్ స్ట్రాటజీతో కూడా. ఈ స్ట్రాటజీతో మనకు తెలిసిన ఐవిఓసి 1 మినిట్ స్ట్రాటజీస్ ఇవి కూడా కంబైన్ చేసి తీసుకోవచ్చు. సో ఇది పొద్దున అప్ సైడే ఉంది, మనకు డౌన్ సైడ్ రాలేదు. సో తర్వాత ఏమైంది, ఇక్కడ మళ్ళీ ఒక బ్లూ సింబల్ కనిపించింది. ఇది పొద్దున గ్రీన్ సింబల్ కనిపిస్తుంది, మనకు ఆపరేటర్స్ వచ్చింది. సో ఇది బ్లూ సింబల్ కనిపిస్తుంది. ఈ బ్లూ సింబల్ అంటే ఏంటంటే తర్వాత ఇది మళ్ళీ ఇక్కడ ఇంకొక పెద్ద ఆపరేటర్ ఎంటర్ అయ్యారని అర్థం. సో అది మనం 1 మినిట్ కాకుండా 1 సెకండ్, ఐ డోంట్ థింక్ నాకు 1 సెకండ్ వస్తుందని. సో ఇది ప్రీమియం వాళ్ళకు వస్తుంది. 1 సెకండ్ తీసుకుంటే ఈ ప్లేస్లో ఉంది 1 సెకండ్ది. ఇక్కడ షో యూసి ఇక్కడ మార్క్ చేసాం కదా, అరౌండ్ దిస్ ప్లేస్ ఎక్కడో ఉంది 1 సెకండ్వి, ఇంకా కిందకే ఉన్నట్టుంది. అరౌండ్ దిస్ ప్లేస్ ఎక్కడో ఉంది 1 సెకండ్వి, కొంచెం షిట్ 1 మినిట్లో ఉంది కదా. ఓకే, ఈ ప్లేస్లోనే ఉంది. ఈ ప్లేస్కి ఇప్పుడు ఎందుకంటే ఇది ఎందుకు తీసుకువస్తున్నాడంటే ఆయన ఆల్రెడీ ఇంత ర్యాలీ అయిపోయింది కదా. సో మళ్ళీ ఈ ప్లేస్కి వచ్చి ఈ ప్లేస్ బ్రేక్ కాకుండా హోల్ టైం మళ్ళీ పైకి వెళ్ళేటప్పుడు తీసుకోమంటున్నారు. సో దట్ ఒకవేళ ఆ కింద జోన్కి వచ్చినప్పుడు ఈ కింద లెవెల్కి ఇక్కడ వచ్చినప్పుడు తీసుకుంటే స్టాప్ లాస్ అనేది కొంచెమే ఉంటుంది, హార్డ్లీ 40-50 పాయింట్సే ఉంటుంది. కాబట్టి స్టాప్ లాస్ తీసుకున్న ఫైన్, మళ్ళీ కిందకి తీసుకోవచ్చు. ఇక్కడ నుంచి తీసుకున్నామంటే ఇక్కడ అడిగాను నేను తీసుకోవచ్చు అంటే కాదు, ఇక్కడ నుంచి మళ్ళీ రీట్రేస్ అయ్యి ఇక్కడ నుంచి తీసుకొని హ్యూజ్ ర్యాలీ పోయిందా. సో ఇది స్ట్రాంగ్ సపోర్ట్ అని ఐ హ్యావ్ డ్రాన్ ఇట్ ఆల్రెడీ. సో అది ఇక్కడి నుంచి అయితే మనకు స్టాప్ లాస్ తక్కువ ఉంటుంది కదా. సో రిస్క్ అనుకునే వాళ్ళు వెయిట్ చేసి దగ్గరకు వచ్చినప్పుడు తీసుకోండి అని చెప్పాడు. సో ఆ దగ్గర ఎప్పుడు వచ్చిందంటే మళ్ళీ ఇక్కడ ఇంతకుముందు సపోర్ట్ తీసుకొని ఏ లైన్ నుంచి అయితే వెళ్ళిందో సో ఈ ప్లేస్లో ఎంట్రీ తీసుకుంటే అప్పుడు మనకు స్టాప్ లాస్ తక్కువ ఉంటుంది. సో ఫర్ దట్ వీ నీడ్ టు వెయిట్ పేషెంట్లీ అని చెప్పారు. అప్పుడు మనకు ఒకవేళ స్టాప్ లాస్ హిట్ అయినా ఇలాంటి చోట ఏమంటే జస్ట్ 1 లాట్తో తీసుకోవాలి ఎంట్రీ, అండ్ ఓన్లీ ఈ ప్లేస్కి రీట్రేస్ అయినప్పుడు ఇక్కడెక్కడైనా రీట్రేస్ ఆర్ ఈ జోన్లో రీట్రేస్ అయినప్పుడు హాఫ్ ఆఫ్ ద జోన్ కదా ఇది, ఇందాక ఆయన చెప్పాడు కదా హాఫ్ పైన జోను హాఫ్ కింద జోన్ అని. ఈ హాఫ్ జోన్లోకి వచ్చినప్పుడు ఎంట్రీ తీసుకుంటే మనకు స్టాప్ లాస్ అనేది తక్కువ ఉంటుంది, బికాస్ ఆల్రెడీ వెళ్ళిపోయింది కాబట్టి. అండ్ ఇంకోటి ఏం చెప్పారంటే ఇఫ్ నిజంగానే ఇక్కడ రియల్గా పైకి తీసుకెళ్ళిన ఇక్కడ ఇంత బయింగ్ జరిగి రియల్గా పైకి తీసుకెళ్ళే ఆపరేటర్స్ నిజంగా ఉన్నారు అంటే వాళ్ళు ఈ జోన్ని వాళ్ళంతటి వాళ్ళే కాపాడుకుంటారు, దీన్ని ప్రొటెక్ట్ చేసుకుంటారు వాళ్ళు. అంటే ప్రతిసారి ఇక్కడికి వచ్చినప్పుడంతా ప్రైస్ అనేది పైకి వెళ్తూ ఉంటుంది, ఇక్కడ స్టాప్ లాస్ అనేది హిట్ చెయ్యనివ్వరు వాళ్ళు.
సో నిజంగా సో ఇక్కడ ఆపరేటర్స్ ఉన్నారు కాబట్టి ఇక్కడికి వచ్చినా హ్యూజ్గా 100 పాయింట్స్ వెళ్ళింది. మళ్ళీ ఈ ప్లేస్కి వచ్చినా కూడా వెళ్ళింది. సో మనం ఫస్ట్ ఎంట్రీ ఇక్కడ తీసుకుంటే, సెకండ్ ఎంట్రీ ఈ ప్లేస్లో తీసుకుంటే, థర్డ్ ఎంట్రీ మళ్ళీ ఇక్కడ తీసుకున్నాం. సో ఇక్కడ నుంచి తీసుకుంటే కూడా మనకు ఒక 40 పాయింట్స్ అయితే వచ్చాయి. మళ్ళీ ఈ కిందకు వచ్చిన తర్వాత మళ్ళీ ఈ ప్లేస్లో ఎంట్రీ తీసుకున్నా కూడా వెళ్ళింది. ఐ విల్ షో యూ ఇన్ 1 minute క్యాండిల్. ఇదిగో ఇక్కడ నుంచి తీసుకున్న 260 నుంచి 290 288 ఓకే 3 పాయింట్స్ అయితే వెళ్ళింది. ఇందాక 111కి వచ్చింది మనకి యాక్చువల్లీ. ఇదిగో ఈ ప్లేస్లో 11కి ట్రిగర్ అయింది. సో 266 నుంచి తీసుకున్న 396 వరకు ఇక్కడ 30 పాయింట్స్ అయితే వెళ్ళింది. అది మనం ఇక్కడైతే వెంటనే మనకు 25 పాయింట్స్ అయితే వెళ్ళింది. 266 నుంచి అనుకుంటే 20 పాయింట్స్ క్లియర్గా వెళ్ళిపోయింది. మళ్ళీ 30 పాయింట్స్ వెళ్ళింది. సో ఇలా మనకు ప్రతిసారి ఈ జోన్ దగ్గర, అదే నువ్వు ఇదే జోన్ దగ్గర తీసేసుకుంటే 215 నుంచి తీసుకుంటే 285 వరకు, అలాంటప్పుడు అయితే మనకు 70 పాయింట్స్ చూపిస్తుంది. అంటే ఇక్కడే తీసేసుకోవాలని ఎంట్రీ. మనం ఇక్కడ వరకు ఆగకుండా ఇక్కడ ఫస్ట్ ఎంట్రీ ప్లేస్ చేసేయాలి. ఎందుకంటే ఇక్కడ నుంచి ఇక్కడికే 100 పాయింట్స్ డిఫరెన్స్ వచ్చేస్తుంది కాబట్టి. సో ఒక రివర్సల్ ఎంట్రీ కూడా యాక్చువల్లీ దీంతో మనకి ట్రిగర్ అయింది. పిఈ 49,800 పిఈ. ఇదిగో అట్ దిస్ ప్లేస్ ఇక్కడ మనకు చూడు ఈ క్యాండిల్స్ అన్నీ పైకే వెళ్తూ వస్తున్నాయి. ఆ తర్వాత మనకి ఎంట్రీ ఇక్కడ ట్రిగర్ అయింది. సో ఇక్కడ నుంచి మనం అప్పుడే కరెక్ట్గా మనకు ఐవిఓసి అవి ఫామ్ అవుతున్నాయి, ఎన్గల్ఫింగ్ క్యాండిల్స్. సో ఇక్కడ ఎంట్రీ ట్రిగర్ అయింది 326 నుంచి, అది పర్ఫెక్ట్గా 351 అంత, అక్కడ నుంచి 390 వరకు కూడా వెళ్ళిపోయింది. 326 నుంచి 70 పాయింట్స్ అయితే ఫాల్ వచ్చింది. ఆ టైంకి నేను సెల్ చేశాను. ఆ సెల్లింగ్లో నాకు 50 పాయింట్స్ వచ్చింది. సో అట్లా మనం 1 minute స్ట్రాటజీస్ని వీటిని, ఎందుకంటే ఇక్కడ 5 minutesలో చూడు, ఇక్కడ ఫస్ట్ మళ్ళీ మనకు ఇక్కడ ఐవిఓసి అయితే ఫామ్ కాలే, కానీ ఎల్ఈసిపికి అయితే అని ఇంతసేపు తర్వాత ఇది ఒక క్యాండిల్ 5 minutes లోపల క్లోజ్ అయ్యాక కంటిన్యూ అయింది. అందుకని ఈ ప్లేస్లో సెల్ చేస్తే కరెక్ట్గా 20 మూవింగ్ యావరేజ్ వరకు వచ్చి రివర్స్ అయింది. మళ్ళీ ఈ బయింగ్ లెవెల్ వరకు వచ్చి మళ్ళీ రివర్స్ అవుతుంది. సో మోస్ట్లీ ఇంక ఇక్కడ కన్సాలిడేట్ అయిపోతుంది. బయర్స్ అందరు లాంగ్ బిల్డప్ చేస్తున్నారు. సో ఐ థింక్ ఈ ఆపరేటర్ పొజిషన్ అనేది అలానే డిఫెండ్ అవుతుంది. ఎస్, ఇప్పుడు మళ్ళీ ఆపరేటర్ లెవెల్కి వచ్చింది చూడు. ఈ గ్రీన్ లైన్ దగ్గరకు వచ్చింది. ఈ గ్రీన్ లైన్ ఎక్కడుంది? 86 దగ్గర ఉంది. 85 65 స్టాప్ లాస్ పెట్టుకున్నా మనం. ఇది మన స్టాప్ లాస్. సో లెట్స్ సీ. అన్నట్టుగానే ఇక్కడ చూడు, ఆపరేటర్స్ ఇక్కడ నుంచి హ్యూజ్ బయింగ్ చేశారా, వాళ్ళ పొజిషన్ని డిఫెండ్ చేసుకుంటున్నారు. సో ఇప్పుడు కావాలంటే ఇక్కడ నుంచి బ్యాంక్ నిఫ్టీ 1 minute స్ట్రాటజీ పడిపోతుంది. ఇది ఎక్కడ టచ్ చేసింది? ఈ 247 క్యాండిల్ లోకి టచ్ చేసింది. సో ఎంట్రీ ఇక్కడ తీసుకున్న, ఇదిగో మన స్టాప్ లాస్ అయితే రెడ్ లైన్, స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. ఆపరేటర్స్ వాళ్ళ పొజిషన్ని డిఫెండ్ చేసుకోలేకపోయారు. సెకండ్ రెడ్ క్యాండిల్ కూడా స్టార్ట్ అవుతుంది. సో ఇటుపక్క 49,700 పిఈ చూద్దాం. అప్పుడే అక్కడికి వెళ్ళిపోయింది అది. సో ఒకవేళ మనం సిఈది ఇక్కడ ఎంట్రీ తీసుకుని ఉంటే 247 దగ్గర 227 దగ్గర హిట్ అయిపోయి ఉంటుంది. 20 పాయింట్స్ హిట్ అయ్యి అది 197 వరకు 50 పాయింట్స్ ఫాల్ అయింది. ఇప్పుడు టైం ఎంత? 250 టైం. సో ఇక్కడ మనకు ఈ గ్రీన్ లైన్ కదా ఇది, ఈ గ్రీన్ లైన్ కింద ఇప్పుడు మనకు 2 రెడ్ క్యాండిల్స్ కంటిన్యూస్గా క్లోజ్ అయితే అప్పుడు ఒకసారి పుట్కి వెళ్ళి చూద్దాం ఎట్లుంటుందో. పుట్లో ఎటువంటి యూజ్ లేదు. మనకు పొద్దున ఫామ్ అయిన లెవెల్ ఇది, అది డికే అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఇంకా ఆ లెవెల్కి అయితే వెళ్ళలేకపోతుంది. సో 1 minuteలోనే మనం తీసుకొని ఉండాలి. సో ఒకవేళ 1 minuteలో తీసుకుని ఉంటే మనకు ఎక్కడ ట్రిగర్ అయి ఉంటుంది? ఇక్కడ పైకి వచ్చింది. నెక్స్ట్ ఎంట్రీ ఎక్కడ? ఇక్కడ ట్రిగర్ అయింది మనకు. ఇది కూడా తీసుకోవచ్చు. ఇంచుమించు పైకి వచ్చింది.
గ్రీన్ ఉంది కాబట్టి ఆల్రెడీ మనము ఇక్కడ కానీ ఎంట్రీ ప్లేస్ చేసుంటే 195 దగ్గర ఈ క్యాండిల్లో ట్రిగర్ అయిపోయి ఉంటుంది. ఈ క్యాండిల్లో ట్రిగర్ అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి మనకు హ్యూజ్గా పైకి అయితే వెళ్ళింది 195. సెకండ్ రెడ్ క్యాండిల్ ఫామ్ అయిందా? ఎస్, సెకండ్ రెడ్ క్యాండిల్ అయితే క్లోజ్ అయింది. సో 290 అబౌవ్ తీసుకొని ఉండొచ్చు మనం. 289 అబౌవ్ తీసుకొని ఉండొచ్చు. సో ఇక్కడ కూడా వెళ్తాం చూడు. ఇంకా కంటిన్యూయింగ్ 309 దగ్గర ఎంట్రీ. ఇది 5 minutes చూస్తే తెలుస్తుంది ఎక్కడి వరకు వస్తుందని. మేబీ ఈ బ్రేక్అవుట్ ఎక్కడైతే జరిగిందో ఈ వరకు రావచ్చు. సో 309 కదా, సో 309 నుంచి 336 వరకు వెళ్ళిపోయింది. 339 30 పాయింట్స్ వెళ్ళింది. 346 చూసావా? ఇది ఈ లైన్ కింద సక్సెస్ఫుల్గా క్లోజ్ అయితే ఈ 1 క్యాండిల్లోనే మనకు 30 పాయింట్స్ అయితే వచ్చింది. ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే 288, దీని అబోవ్ మనం ఇందాక 309 దగ్గర సక్సెస్ఫుల్గా పోతోంది అని తెలిసినప్పుడు తీసుకున్న 349. సో 35 పాయింట్స్ అయితే వచ్చింది దీని కింద తీసుకుంటే మళ్ళీ ఇక్కడ కూడా. సో ఇదైతే మనకు సో ఇది మనకు పొద్దునది కాకుండా నెక్స్ట్ మళ్ళీ ఆపరేటర్ది కానీ ఫామ్ అయిందంటే అది ఆ రోజుకి నెక్స్ట్ డేకి కూడా యూజ్ అవుతుందన్నమాట. సో అలా. సో ఇది క్లియర్గా వచ్చి మళ్ళీ మన మేజర్ ఇన్స్టిట్యూషనల్ జోన్ అయితే టచ్ చేసింది. ఇక్కడ ఇట్స్ స్టిల్ గోయింగ్. 352, 361, 362, 370. ఇప్పుడు చూసాను నేను ఇది 309 దగ్గర జస్ట్ 2 minutes బ్యాక్ 60 పాయింట్స్ వెళ్ళింది ఇక్కడ నుంచి. సో దట్స్ హౌ ఇట్ వర్క్స్. ఇక్కడ మనకు క్లియర్గా ఈ జోన్కి అయితే వచ్చేసింది. ఇంకా కూడా ఫాలో అవుతుంది. సో ఇంత హ్యూజ్ వాల్యూమ్తో ఫాలో అవుతుందంటే ఆపరేటర్స్ క్యాండిల్స్ ఇవి 302 నుంచి 400కి వెళ్ళిపోయింది. హ్యూజ్ ఆపరేటర్స్ క్యాండిల్స్ మనకు పొద్దుంది ఎక్కడుంది. సో ఈ లెవెల్ వరకు వచ్చేస్తుందేమో ఇప్పుడు. ఇక్కడ కానీ సపోర్ట్ కానీ తీసుకోలేదంటే నెక్స్ట్ ఇక్కడికి ఇట్స్ గోయింగ్ టు కమ్ టు దిస్ లెవెల్. పొద్దున ఈ లెవెల్ నుంచే కదా వెళ్ళింది. పొద్దున ఈ లెవెల్ నుంచి వెళ్ళింది, మళ్ళీ ఆ లెవెల్కి అయితే వచ్చేస్తుంది. సో లెట్ us see. మొత్తానికి ఇక్కడి నుంచి అయితే మనకి ఈ జోన్ బ్రేక్ అవ్వగానే 100 పాయింట్స్ అయితే వచ్చింది. పుట్లో 300 నుంచి 400 వరకు వెళ్ళింది క్లియర్గా. ఇప్పుడు ఇక్కడ సస్టైన్ అయితే ఓకే, కానీ అదర్వైజ్ సస్టైన్ కానీ కాకపోతే నెక్స్ట్ మళ్ళీ ఈ లెవెల్ వరకు అయితే ఈ క్యాండిల్ వరకు వస్తుంది. బట్ మనకు 100 పాయింట్స్ వచ్చేసింది కాబట్టి ఇంకా చాలు. కొద్దిగా పైకి వెళ్ళి కూడా మళ్ళీ ఈ లెవెల్కి అయితే వచ్చి స్టాప్ అవ్వచ్చు క్యాండిల్స్ ఆపరేటర్స్. ఇది సపోర్ట్ లాగా యాక్ట్ చేయొచ్చు. ఈ జోన్ ఏదైతే ఉందో ఇది సపోర్ట్ లాగా అయితే యాక్ట్ చేస్తుంది. సో పొద్దున్నుంచి ఈ జోన్ చూడు, పొద్దున్నుంచి ఇది ఇక్కడ బయింగ్ వచ్చింది, ఇక్కడ బయింగ్ వచ్చింది, ఇక్కడ బయింగ్ వచ్చింది ఇక్కడ నుంచి. ఆ తర్వాత ఈ జోన్ బ్రేక్ అయినప్పుడు ఏమనుకున్నాం, ఇక్కడ నుంచి వస్తుందేమో అనుకున్నాం. ఓకే, సో ఒకవేళ ఇక్కడ కానీ తీసుకుని ఉంటే జస్ట్ 20 పాయింట్స్కి ఎగ్జిట్ చేసేయాలి. ఎగ్జిట్ చేశాక ఐ వాస్ వెయిటింగ్ ఫర్ ద కన్ఫర్మేషన్. సో ఇక్కడ ఒక రెడ్ క్యాండిల్, మళ్ళీ ఇంకో రెడ్ క్యాండిల్ కన్ఫర్మేషన్ వచ్చి ఇది కూడా రెడ్ క్యాండిల్గా వస్తున్నప్పుడు ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాము. సో ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే కూడా ఇంకొక 100 పాయింట్స్ అయితే ఫాల్ అయితే వచ్చింది మనకు కన్ఫర్మేషన్ తర్వాత. ఇది అయిపోయింది కదా. ఇక్కడ మనకు ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఏం చేస్తాము, ఇదే స్టాప్ లాస్గా పెట్టుకుంటాం. ప్రతిసారి ఈ టైంకి అలా జరుగుతుందని చెప్పలేము. ఇక్కడ క్లియర్గానే వచ్చింది, కానీ ఒక్కోసారి ఆఫ్టర్ 2 o'clock వస్తుందా లేదా అని చెప్పలేము కదా. బట్ ఈ జోన్ సపోర్ట్గా యాక్ట్ చేయలేదు కాబట్టి. అండ్ ఇక్కడ చూడు క్లియర్గా మనకు ఇది ఏదైతే సపోర్ట్ తీసుకున్న జోన్ బ్రేక్ అయిందో నెక్స్ట్ ఇక్కడ మనకు రెసిస్టెన్స్లే లేకుండా పైకి వెళ్ళింది కాబట్టి రెసిస్టెన్స్ సపోర్ట్స్ ఎక్కడ, ఆ రెసిస్టెన్సెస్ ఏవి సపోర్ట్స్గా యాక్ట్ చేయట్లేదు కాబట్టి ఎక్కడికైతే బ్రేక్అవుట్ అయిందో ఆ జోన్కి అయితే వచ్చేసింది. సో ఎంత వీలైతే అంత జస్ట్ అలా తీసుకొని ఎగ్జిట్ అయిపోవడం బెటర్ ఇలాంటి సిచ్యువేషన్స్లో. లేదంటే అసలు ట్రేడ్ చేయకుండా ఉండడం కూడా బెటర్. జస్ట్ టు సీ హౌ యాక్యురేట్ దిస్ ఇండికేటర్ ఈజ్, అంతే. సి యాజ్ ఎక్స్పెక్టెడ్ ఇక్కడ నుంచి మళ్ళీ ఎక్కడికి ఫాలో అయింది, దీని రేంజ్కి ఫాలో అవుతుంది అనుకున్నాను, పక్కనే ఉంది అని. అది దాన్ని దాటి కూడా ఇంకా 100 పాయింట్స్ ఫాలో అయింది.
సి 100 పాయింట్స్ కిందకి ఫాల్ అయ్యి అక్కడ నుంచి మళ్ళీ ఆపరేటర్ తీసుకున్నాడు. ఇది 0.2% అనేది ఆయన. సో దట్ మీన్స్ ఇక్కడ ఆపరేటర్ మనకు హోల్డ్ చేశాడనే అర్థమేమో. సో ఆపరేటర్ ఈ లెవెల్ వరకు ఊరికే ఫేక్గా తీసుకెళ్ళి ఇక్కడ నుంచి బై ఆర్డర్స్ తీసుకొని మళ్ళీ చూడు 500 పాయింట్స్ పైకి వెళ్ళింది, 450 పాయింట్స్ కింద నుంచి మళ్ళీ 500 పాయింట్స్ పైకి తీసుకెళ్ళాడు. ఎంత వాలటైల్ మూవ్ 5 మినిట్స్ క్యాండిల్లో చూడు. మొత్తం పొద్దున్నుంచి పైకి వెళ్ళింది మొత్తం. ఓకే, దీని లాస్ట్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది ప్రాఫిట్ బుకింగ్? 2:35కి కరెక్ట్గా స్టార్ట్ అయింది. అక్కడి నుంచి వచ్చేసింది. ఇక్కడ చూడు 575. ఇందాక మనం చూసింది ఎక్కడిది? 190 నుంచి చూస్తే 575 అంటే నియర్లీ 400 పాయింట్స్ వెళ్ళింది పైకి. ఇక్కడ నుంచి 309 నుంచి అన్నా అక్కడ నుంచి తీసుకున్నా కూడా మనకు 275 పాయింట్స్ పైకి వెళ్ళింది. నేను చూసిన ఎంట్రీ నుంచి తీసుకున్నా కూడా మన 1 మినిట్ స్ట్రాటజీ ప్రకారం అయితే దాదాపు 400 పాయింట్స్. ఇక్కడ నుంచి కూడా 270 పాయింట్స్ పైకి వెళ్ళింది. సో దట్ ఈస్ హౌ. మళ్ళీ ఇక్కడ మనకు కొత్త ఆపరేటర్ది ఫామ్ అయింది చూడు, ఈ పెద్ద క్యాండిల్కి ఫామ్ అయింది. ఇదేమంటే రేపు మార్నింగ్ మార్కెట్ ఓపెన్ అయినప్పుడు ఈ జోన్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ జోన్కి యాక్ట్ చేస్తుంది. సో ఈ జోన్లో జస్ట్ మనం ఒక మార్క్ చేసి పెట్టుకుందాం. ఇది సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ జోన్గా యాక్ట్ చేస్తుంది రేపు పొద్దునకి. సో లెట్స్ సీ టుమారో. రేపు మళ్ళీ కొత్తగా ఆపరేటర్ జోన్ ఫామ్ అయ్యే వరకు ఇదే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ జోన్గా యాక్ట్ చేస్తుంది. ఇక్కడ మనకు 2 బ్యాక్ టు బ్యాక్ గ్రీన్ క్యాండిల్స్ కానీ వస్తే ఇప్పుడు కూడా పైకి వెళ్తుంది. కానీ 320 అప్పుడు ట్రేడ్ చేయడం ఐ డోంట్ థింక్ ఇట్స్ ఎ వైజ్ ఐడియా. సో టుడే ఇట్స్ డన్ ఫర్ ద డే. అప్ సైడ్ అండ్ డౌన్ సైడ్ ఎంట్రీస్, 1 మినిట్ ఎంట్రీస్ అన్నీ చూసేసాం కదా. ఇదిగో మన పుట్టుది గుర్తుందా? ఇక్కడ పైకి వెళ్ళి ఫస్ట్ ఒక్క క్యాండిల్ సస్టైన్ అయ్యి తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చేసింది చూడు. పుట్ సైడ్ ఎంట్రీ ట్రిగర్ కాలేదు, జస్ట్ ఆపరేటర్ ఇక్కడ నుంచి 295 ఎక్కడి నుంచో చూసా కదా నేను, ఆ 295 నుంచి వెళ్ళింది 300 పాయింట్స్ పైకి వెళ్ళి అక్కడ నుంచి వచ్చేసింది. సస్టైన్ అయితే కాలేదు, ఎంట్రీ అయితే ట్రిగర్ కాలేదు. ఇంకా ఇక్కడ కింద చూస్తే రెడ్ అండ్ దిస్ వన్ బ్యాక్ టు బ్యాక్ అయితే ట్రిగర్ అవుతున్నాయి. మనకు ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ 49,400 దగ్గర ఉంది, అది టైప్ చేసి చూద్దాం. సో ఇక్కడైనా అంతే, కింద నుంచి వెళ్ళి దీన్ని టచ్ చేసుకొని మళ్ళీ రివర్స్ వచ్చేసింది. సో వచ్చి మళ్ళీ మనకు అప్ సైడ్ ఎంట్రీ ట్రిగర్ అవుతుంది. 2 గ్రీన్ రెడ్ క్యాండిల్స్ అంటే పిఈ సెల్లింగ్ ఎంట్రీ అని అర్థం.